4 కేజీల దోస పిండికి ఎలా కలుపుకోవాలో ఈరోజు కొలతలు పెట్టి చూపిస్తున్నాను. ఉమ్. 4 కేజీలు బియ్యం అయితే వేసాను. కొంచెం మెంతులు వేస్తున్నా. ఈ బియ్యం అయితే నానబెట్టుకున్నాం. 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న తర్వాత ఆడించుకొని తర్వాత కొట్టర అవన్నీ కాసుకొని మళ్ళీ తర్వాత చెప్తాను ఎలా కలుపుకునేది. ఫ్రెండ్స్, నేను చెప్తే అర్థం కావట్లేదు అని చెప్పి నా భార్య చేత చెప్పించాను. నేను దాంట్లో ఏం కలుపుకుంటారు ఏందని మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడు దాంట్లో దోశ కొట్టర ఎట్ట కాస్తారో కూడా నేను చూపిస్తాను. చట్నీ చాలా మంది అడుగుతున్నారు, ఆ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దోశలోకి కొంతమంది అటుకులు వేస్తారు, కొంతమంది బొరుగులు వేస్తారు, అలా రకరకాలుగా వేస్తుంటారు. అవన్నీ మొత్తం మీకు క్లియర్ గా వీడియో చేసి చూపిస్తాను. అంతవరకు థ్యాంక్ యూ బాస్.